మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రాపురం మండలం కుప్పం బాధూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతవంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అడవుల్లో మొక్కల పెంపకానికి ముందుకు వచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాష్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ, వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమేనని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యంలో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీని వలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కలగాలన్నది తెలిపారు. వృక్షారోహణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచేలా శుభ ఆరంభం కానున్నదని తెలిపారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను దుస్సెలవుతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారిని పాయల్ గుప్తా, భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ సత్యనారాయణ రాజు, ఎంపీడీఓ ఇందిరమ్మ, డెప్యూటీ తహసీల్దార్ అన్వర్ బాషా, ఏపీఓ సుజాత, వ్యవసాయ శాఖ అధికారిని మమత, విఆర్ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. What we do is to bless the whole universe. Every day in our meditation we bless the whole universe, our country, our state, and the people who are in difficult situation, your friends, relatives and family members. When we are really blessing the earth is the one which will give you the physical strength and the emotional strength. For that we need to do our part of work to make the plants survive on the planet Earth. Without the plants, everybody will say that there is no life. But for us, it is the only life, and that's the reason why we regularly do the blessing in our meditation, and you all know about it. And you all know about that nothing is free on this planet Earth. If at all you want to inhale, it is necessary that you need to exhale to inhale. So it is in giving that you receive. So to give, what do you give to the earth? And what all the things that we need to give to the future and for the spirituality? The only trees. The trees that we develop today will be the future and the future of spirituality. So for your spirituality to be developed, each one of you, if at all you plant a tree, that tree after so many years, when you come back, you see that it is grown to the fullest extent, and later after you, your family members, when they come and look at it, still that will be there, your body may not be there. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఆర్సీపురం మండలంలోని కైలాష్ గురుగారి ఆశ్రమంకు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు వృక్షార్పణ కార్యక్రమానికి
ఈ ఆశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడ కైలాష్ గురువు గారు ప్రాణిక్ హీలింగ్లో చాలామందిని ట్రైన్ చేస్తూ తద్వారా చాలామంది ప్రజలకి ప్రాణిక్ హీలింగ్ ద్వారా వాళ్ళు వేరియస్ వాళ్ళ ఎయిల్మెంట్స్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వాటి నుంచి ట్రీట్మెంట్ చాలామందికి ఇస్తున్నారు. చాలా ప్రసిద్ధి పొందిన ఆశ్రమం ఇది. సో ఇక్కడ ఈరోజు మనం ప్లాంటేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో 3-4 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మొత్తం ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ మనము చేసుకోవటం జరుగుతుంది. ఆశ్రమంలో కూడా చాలా మంచి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు టు రిలీవ్ స్ట్రెస్ అండ్ టు యాంగ్జైటీ, ఇట్లాంటి వాటి మీద మెయిన్గా దృష్టి పెట్టి. సో వెరీ గుడ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై దమ్ అండి. థ్యాంక్ యూ.